హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. జవహర్ నగర్ 3కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. అయితే ఇక్కడ వచ్చేసి వాటర్ అలాగే మీటర్లకు సంబంధించి ఎలాంటి వర్క్ నడుస్తుంది అనేది వీడియోలో పూర్తిగా. అయితే విషయంలోకి వస్తే లాస్ట్ టైం అక్కడ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి దిమ్మలు అయితే కడుతున్నారని మనం చెప్పాము కదా. ఆ దిమ్మెల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ దానిపైన ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టారు. పోల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ టు పోల్స్కు అయితే వైరింగ్ అయితే గుంజుతున్నారు. ఈ వైరింగ్ ఏదైతే వర్క్ ఉందో ఈ వైరింగ్ దాదాపు కంప్లీట్ అవుతుంది ఇంకో 1 డేస్లో, 1 వీక్ 10 డేస్లో. ఈ 1 వీక్ 10 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్స్ వారిగా ఈ కరెంట్ సప్లై అనేది కనెక్షన్స్ ఇచ్చేసి మీటర్ ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి అయితే అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అక్కడ వర్క్ అయితే చాలా స్పీడ్గా నడుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్టయితే దాదాపు అక్కడ ఎస్టీపీ వర్క్ ఏదైతే ఉందో ఎస్టీపీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మీటర్లు దాదాపు ఇంకో మీటర్లు మొత్తం అన్ని బ్లాక్లకు మీటర్లు ఫిట్ కావాలి అంటే మాత్రం దాదాపు ఇంకో 1 మంత్ టైం అనేది పడుతుంది అంటున్నారు. అంటే దాదాపు ఇక్కడ దీపావళి వరకు అయితే గృహప్రవేశం చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దసరా నెక్స్ట్ మంత్లోనే ఉంది కాబట్టి దాదాపు దసరాకి ఇంకొక 1 మంత్ లోపే ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ కాదు అని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మీరైతే కొద్ది రోజులు అయితే ఇంకా వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా వర్క్ అయితే స్లోగా నడుస్తుంది. అయితే మొన్నటి మెయిన్ హెవీ రెయిన్స్ ఉన్నాయి కదా, దానివల్ల వర్క్ అయితే ఆపేశారు. అయితే మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూగా నడుస్తుంది. బట్ మనం వెయిట్ చేయక తప్పదు, అక్కడ డబ్బులు పెట్టడం ఎవరైతే వచ్చిందో. అలాగే దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ముందుంటాను.